సువార్త 14వ అధ్యాయము 26-27 వచనాలు చూసినట్లయితే, అంతట వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతరపడెదరు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. అదే రీతిగా 28-31 వచనాలు. అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళెదనెను. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతని చూచి, నేటి రాత్రి కోడి 2 మారులు కూయక మునుపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అతడు మరి ఖండితముగా, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పననెను. అట్లు వారందరూ వినిరి. పేతురు కూడా మన వంటి వాడే అండి. దేవుని కోసం ఎంతో చేయాలని ఆశ. నేను దేవుని మాత్రం విడిచిపెట్టను, నేను దేవునికి మాత్రము గాలి రేపను, నేను దేవుని మాత్రము బాధ పెట్టను. అందరూ విడిచిన, అక్కడ చూడండి ఆత్మీయ గర్వం, అందరూ నేను తృణీకరించిన, నేను మాత్రం నేను విడవనయ్యా. ఈరోజు ఎవరికైనా ఉంటుందా? ఎక్కువ ప్రార్థన చేసే వరకు ఉంటుంది. నా అంత ప్రార్థన పరుడు లేడు, నేను తప్పిపోను, నేను పాపంలో పడను, నేను అస్సలు మార్గము తప్పను అనే పరిస్థితిలో ఉంటారేమో. ఆత్మీయ గర్వంలో ఈరోజు చాలా మంది ఉంటే అటువంటి వారికి రెస్టరేషన్ రాదు. ఇంకా అపవాదికి జ్వరపడతాడు మీ జీవితంలో, అపవాది వచ్చేస్తాడు, అపవాది ప్రవేశిస్తాడు. ఇక్కడ పేతుర్ని చూడండి, నేను నిన్ను అస్సలు బొంకనయ్యా, నేను నీ విషయంలో నేను అస్సలు అభ్యంతర పడనయ్యా, ఎవరున్నా లేకపోయినా నేను మాత్రం నేను గట్టి పట్టుకుంటాను. ఈరోజు ఆ మాట ఎన్నిసార్లు, ఎన్ని సంవత్సరాల నుండి మనం చెప్తానే ఉన్నామండి. ఎన్నిసార్లు చెప్పాము ఇప్పటికే, దేవా నేను ఇంకా బాధ పెట్టనయ్యా, దేవా నేను ఇంకా పాపం చేయనయ్యా, దేవా నేను ఇంకా నీకు దూరంగా వెళ్ళనయ్యా. కానీ ఎంతగా దూరం వెళ్ళామండి, ఎంతగా ఆయనని బాధ పెడుతున్నాము, ఎంతగా ఆయన వద్దన మా కార్యాలే చేస్తున్నాము. ఈరోజు పేతురు అదే రీతిగా మనము అన్నట్టే ఒప్పుకున్నాడు. నేను బొంకను, నేను నిన్ను కాదనను, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా, నేను అస్సలు నిన్ను విడిచిపెట్టను, దేవా నేను నిన్ను విడిచిపెట్టను అని ఎంతమంది మీరు చెప్పాము. కానీ ఇక్కడ ఉన్నంత వరకే. మరలా వెళ్తే యథావిధి జీవితమే, మరలా యథావిధి బ్రతికే, యథావిధిగే. మరలా ఇక్కడికి వచ్చి నేను ఫెయిలియర్ని అయ్యా, నేను ఫెయిలియర్ని, నాకు చేత కాదయ్యా అని దేవుని సన్నిధికి వస్తున్నాం. పౌలు చూసినట్లయితే ఎప్పుడు కూడా యేసయ్యని ప్రత్యక్షంగా చూడలేదు, అంటే దర్శనంలో చూశాడు. ఎప్పుడు ఆయనతో పాటు నడవలేదు, ఆయనతో పాటు పడుకోలేదు, ఆయనతో పాటు తినలేదు. కానీ పౌలు అంతవరకు నమ్మకస్తుడుగా ఉన్నాడు. పేతురు ప్రతిరోజు దేవునితో ఉండి, యేసు ప్రభుతో ఉండి, ఆయనతో తిని, ఆయనతో పడుకుంటూ, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ప్రతి క్షణం ఆ 3.5 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా నాకు నువ్వు తెలియదు, నాకెవరు ఆయన తెలీదు. 3వ ఎంత అంటే కోపం వచ్చిందంట ఆయనకి. బొంకడంలో ఒకసారి కాదు, 2 సార్లు, 3వ సారి నాకు తెలియదు అనేసి కర్స్ చేశాడంట. అంటే బూతులు మాట్లాడు, ఎన్నిసార్లు చెప్పమంటావు అని బొంకాడంట. కోపముతోటి, ఉద్రేకంతో అరిశాడంట, శపించాడంట. ఈరోజు ఎంతోమంది మీ పౌల్లాగా లేము, కానీ పేతురు వలె ఉన్నామండి. పేతురు లాంటి జీవితాలు, చెయ్యమన్నదే చేస్తాము, వద్దన్నదే చేస్తాము. నిజంగా పశ్చాత్తాపడినట్లయితే దేవుడు తన కార్యము జరిగిస్తాడు. ఇక్కడ పేతుర్ని చూసినట్లయితే ఎంతో బలహీనుడయ్యాడు. ఆయనకి చూసినట్లయితే ఆయనకి ఎటువంటి లస్ట్ కానీ, లస్ట్ అంటే ఏమంటాము, శరీరేచ్ఛలు, అది ఆ పాపము కాదు, ఇంకా వేరే నేత్రాశ, జీవపు డమ్మం ఉందేమో, నేత్రాశ, శరీరాశ లేదు. అని ఆయన చేసింది ఏంటి తెలుసా? స్పిరిచువల్ ప్రైడ్, ఆత్మీయ అహంకారం. ఈరోజు చాలా మంది అంటాము నేను ఇన్ని చాప్టర్స్ ఆఫ్ బైబిల్ చదువుతాను తెలుసా, నేను ఎన్నిసార్లు మొత్తం బైబిల్ కంప్లీట్ చేస్తాను తెలుసా, నేను ఎంతగా ప్రార్థన చేస్తాను తెలుసా, 3 సార్లు నేను దేవుని ఆలయానికి వెళ్తాను, 2 సార్లు నేను ఉపవాసం ఉంటా వారంలో. ఇవన్నీ చెప్తూ ఉంటాము, కానీ నిజంగా పశ్చాత్తాపము, విరిగి నలిగిన హృదయం ఉందా? అది లేకపోతే మన జీవితము ఉన్న చోటనే ఉంటుందండి, ఉన్న చోటనే ఉంటుంది. ఈరోజు చూసినట్లయితే పేతురు అక్కడున్న రిలీజియన్, ధర్మశాస్త్రానికి భయపడ్డాడు, సాంప్రదాయానికి భయపడ్డాడు. ఈరోజు మనలో కూడా చాలా మంది పైన వాటి కోసం భయపడుతున్నాం, ట్రెడిషన్స్ బట్టి భయపడుతున్నాం, మనుషులు ఏమంటారని భయపడుతున్నాం, వీరు అభ్యంతర పడతారని భయపడుతున్నాం. కానీ నిజంగా నువ్వు ఆయనను ప్రేమించినట్లయితే ఎంతకైనా తెగిస్తావు. మరలా దేవుడు ఇదే మాట, నువ్వు నిజంగా ఆయనని ప్రేమిస్తున్నావా? ఈరోజు కాదు, ఈరోజు నెమ్మదిగా ఉండి, కానీ వచ్చే సంవత్సరాల్లో, వచ్చే కాలంలో భయంకరమైన పర్సిక్యూషన్స్ జరగబోతున్నాయి. కానీ మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఆయనని ప్రేమిస్తున్నారా? బొంకుతారా?
ఆయన విషయమై అభ్యంతర పడతారా? నాకు తెలీదు, నేను విశ్వాసిని కాదు, నేను క్రైస్తవుని కాదు అని చెప్తారా? లేకపోతే బ్రతుకుట క్రీస్తే చావైన మేలు అని చెప్పగలుగుతారా? పేతురు బొంకాడు, పేతురు కాదన్నాడు, పేతురు తెలియదన్నాడు. ఎప్పుడు చూడని పౌలు మాత్రం ఈరోజు అదే అంటానండి. చాలామంది అన్యులు లేకపోతే అప్పుడప్పుడే దేవుని నమ్ముకున్న వాళ్ళు వచ్చి ఎంతో మేలు, ఎంతో దీవెలు పొందుతున్నారు. కానీ దగ్గరున్న వాళ్ళు, సంవత్సరాల తరబడి సేవలో ఉన్నవారు దూరంగా, దేవునికి దూరంగా వెళ్తున్నప్పుడు గుండె పగిలిపోతుంది, గుండె గాయమైపోతుంది. ఇంత శక్తిలో, ఇంత మహిమలో, ఇంత దేవుని సన్నిధిని అనుభవిస్తూ అలాంటి కార్యాలు ఎలాగ చేయగలుగుతున్నాం? ఇప్పుడిప్పుడు రక్షించబడిన వారు ఎన్ని మేలు పొందుతున్నారు, ఎంతగా దీవించబడుతున్నారు. కానీ ఇన్ని సంవత్సరాలైంది. ఏది నీ భక్తి? ఏది నీ ప్రేమ? ఏది నీ విశ్వాసం? ఏది నీ రోషం? ఏది నీ వైరాగ్యం? ఏది నేను దేవుని కోసం ఎంతైనా పర్వాలేదు నేను తెగిస్తాను? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. ప్రాణాన్ని కాపాడుకోవాలనుకున్న వారంట పోగొట్టుకుంటారు. ఎవరైతే పోగొట్టుకుంటారని తెగిస్తారో వారికి నిత్య జీవం, సమృద్ధి అయిన జీవం. ఈరోజు మనుషులు మిమ్మల్ని కూడా అంటున్నారేమో, ఎందుకు పట్టుకున్నావు దేవుణ్ణి, ఎందుకు ఎందుకు అని మాటలు వస్తున్నాయేమో. కానీ ఏదేమైనా నా దేవుడిని విడిచిపెట్టను అని నిజంగా విరిగి నలిగిన హృదయం అయినట్లయితే దేవుడు ఎంతకైనా మిమ్మల్ని ఘనపరుస్తారండి. పీపుల్ అన్నారేమో, మనుషులు అన్నారేమో, ఇదే పేతురా, యేసు ప్రభుని బొంకిన పేతురా. ఒకవేళ ఈరోజు మీ ఫెయిలియర్ లైఫ్ని చూసి అందరు అంటున్నారు, తిను సేవ చేస్తాడా, తిను క్రైస్తవురాలా అని అంటున్నారేమో. కానీ ఎప్పుడైతే పశ్చాత్తాపడి విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధిలోకి వెళ్దారనుకోండి, ఆయన అత్యధిక మహిమలోకి నడిపించిన తర్వాత బొంకిన పేతురే ఇప్పుడు ధైర్యముగా యేసే దేవుడు అని చెప్తాడు. హల్లెలూయా. అట్టి రీతిగా దేవుడు మీ జీవితాన్ని మారుస్తాడండి. దేని బట్టి? విరిగి నలిగిన హృదయం బట్టి, పశ్చాత్తాపం బట్టి, నిజంగా జెన్యున్గా ఆయన సన్నిధిలో, ఐ హ్యావ్ ఫెయిల్డ్ యూ లార్డ్, ఐ హ్యావ్ మేడ్ యూ సాడ్, ఐ హ్యావ్ హర్ట్ యూ, ఐ హ్యావ్ డన్ సో మచ్ అగేన్స్ట్ యూ. ఒక మాట చెప్పమంటారా? ఈరోజు దేవుడు మనం ఆయనని ఫెయిల్ చేసినప్పుడు, ఆయనని పెట్టినప్పుడు కోపగించి ఒక జడ్జి లాగా, ఒక న్యాయాధిపతిగా లేడండి. ఈరోజు ఆయన ఎవరు తెలుసా? ఈరోజు మన దగ్గర ఎలాగున్నాడు తెలుసా? ఒక తీర్పు తీర్చే న్యాయాధిపతిగా లేడు, కానీ ఆయన రక్షకుడుగా ఉన్నారు. నమ్మిన వారు హల్లెలూయా అని చెప్తారా? హీఈస్ నాట్ అ జడ్జ్, హీఈస్ హియర్ టు బీ యువర్ సేవియర్, యువర్ పర్సనల్ సేవియర్. మీ సొంత రక్షకుడుగా ఉండాలని చూస్తున్నాడు. తీర్పు తీర్చే కాలం వస్తుంది, కానీ ఈరోజు ఆయన రక్షణ కార్యం అతి సమీపంగా ఉంది.